ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గర్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ, P4 Public Private People's Partnership. All of us are having a responsibility because of society. We are able to earn money. This is where I am introducing top 10% I am calling Margadarshi. Bottom 20% I am calling Bangaru families, golden families. One day I want to see all golden families to be the Margadarshis. They must be in a position to handhold those who are all in poverty. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ, HMDA, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ, TGIIC ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు. దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్ళినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ పోలవరం సంబంధించిన స్పిల్వే మన రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం. ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్ రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుగా 3,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. 1924వ సంవత్సరం జూలై 2వ తేదీన ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994వ సంవత్సరంలో ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపా ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.